2025 సంవత్సరం సెప్టెంబర్ నెల ధనస్సు రాశి. ధనుర్మీనాలకి శని అధిపతి. అయితే ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉన్నది అంటే, వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంది. ఏ వృత్తి చేసే వాళ్ళకైనా ఎక్కడైనా డబ్బులు ఇరుక్కుపోయి ఆస్తులు కబ్జా అయిపోయి మనం ఇవ్వకూడని వాళ్ళకి పొరపాటున ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకురాలేని పరిస్థితి ఉంటే ఇప్పుడు మాత్రం నీ డబ్బులు నీకు వస్తాయి. నీ ఆస్తి నీ స్వాధీనం అవుతుంది. వ్యాపారం పూర్తిగా సాగుతుంది. వివాహం కావాలంటే ఖచ్చితంగా వివాహం అవుతుంది. తర్వాత విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. దాదాపుగా చెప్పాలంటే తులారాశి తర్వాత ధనస్సు రాశి 100కి 90 వంతులు బాగుందండి. ఒక అంతు మాత్రం విపరీతమైన దండగమారి ఖర్చు మాత్రం ఉంది. ఇల్లు కొనుక్కోవాలి, కొనుక్కుంటారు. పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటారు. వ్యాపారంలో బాగా రాణిస్తారు. చదువు బాగా చదువుతారు. మంచి ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. కాదండి ఇక్కడ కాదు విదేశాలకు పోవాలని ఎన్నాళ్ళ నుంచో మరి దానికోసం ఆలోచించేవాళ్ళు విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు. కానీ నీ బుద్ధి మాత్రం మంచిది కాదు. వచ్చిన డబ్బులు మొత్తం వడ్డీ ఆశ మొదలు జరిచిందిట. ఎవడో వస్తాడు, ఇది మంచి వ్యాపారమయ్యా, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు కనుక డబ్బులు పెట్టేట్లయితే నిన్ను 3 రోజుల్లో 10 కోట్లు సంపాదించేది చేస్తానంటాడు. వాడిని నమ్మి ఇచ్చేస్తావు, మొత్తం పోతుంది. కాబట్టి డబ్బుని వృధా చేసుకోవద్దు, నమ్మద్దు ఎవరిని. నమ్మితే మోసపోతారు, నమ్మి చెడకూడదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎన్ని ఉన్నా సరే నడవలేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకు పనికిరాం? ఎవరికన్నా ఆధారపడాల్సిందే. సొంతగా మనం ఏం చేయలేము. ఎవరన్నా సహకరిస్తేనే పని అవుతుంది. అంటే నడవలేమంటే కాళ్ళు పోతాయా అని కాదు అర్థం. అంటే నువ్వు అంతా సమర్థించుకునే పరిస్థితి లేకుండా అవరోధం కలుగుతుంది అని చెప్పడం అర్థం. అదైనా కాళ్ళు పోతాయి, నువ్వు నడవలేవు, మంచంలో ఉంటావు, కాళ్ళు ఇరిగిపోతే అట్లా ఆలోచన చేయొద్దు. కొన్ని గ్రహాల వల్ల అట్లాంటి సమస్యలు. కాబట్టి దాటి నుంచి తప్పించుకోవాలంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. కాబట్టి వాటి వల్ల మనం నష్టపడకూడదు. ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళలాగా కావాలంటే మన వల్ల అయ్యేది కాదు. మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం వాడికంటే బాగున్నాం అని తృప్తి పడాలి అంటే దైవాన్ని నమ్ముకోవాలి. నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకం చూసుకోవాలి. అట్లా చూస్తే నీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెల ధనస్సు రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోండి. మరి ఈ ధనస్సు రాశి వాళ్ళు అంతా బాగుందయా, ఎందుకు ఇట్లా చెబుతున్నామంటే కొద్ది తేడా బాగు చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత అక్టోబర్ నెల 2025 సంవత్సరం అక్టోబర్ నెల 9వ రాశి. ఇందాక దాకా మరి సెప్టెంబర్ నెల ఫలాలు చెప్పుకున్నాం. ఇప్పుడు అక్టోబర్ నెల ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనస్సు రాశి కూడా చెప్పాలంటే మరి సెప్టెంబర్ కంటే అక్టోబర్ చాలా బాగుంది. మరి ఈ అక్టోబర్లో వ్యాపారంలో 11 నెలల సంపాదన ఈ నెలలో సంపాదిస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కూడా ఒక మంచి టైం అనేది వస్తుంది. ఆ మంచి టైం వచ్చినప్పుడు కళ్ళు మనకి ఇక్కడే ఉంటాయండి. ఈ కళ్ళు ఇట్టాగే ఉంటే పర్వాలా. నాకంటే గనులు లేని తలలో కళ్ళు వచ్చినాయి అంటే ఖాళీ. ఎంతో మంచి టైము. వ్యాపారం బాగుంది. నీవు ఆస్తులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. తర్వాత వివాహం జరగడానికి చాలా బాగుంది. నీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు ఏమక్కర్లేదండి. చిన్న విషయం చెబుతా. నీ వంశంలో ఎవడో పిల్లలు లేని వాడైనా సరే నీకు ఆస్తి ఇవ్వచ్చు. ఎప్పుడో మీ తండ్రి తాతల టైంలో కబ్జా అయినటువంటి ఆస్తి
నీకు రావచ్చు, అనుకోకుండా వస్తాయి. పోవటం కూడా ఒక్కోసారి బ్యాడ్ టైంలో ఎట్టా పోతుందో తెలియదు. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పువ్వును కరి మృంగిన వెలగపండు కరణిని సుమతి. కొబ్బరికాయలో నీళ్ళు ఎవడన పోసాడా? పోయకుండానే వచ్చినాయి. వెలక్కాయ ఏనుగు మింగుతుంది, ఆ మింగినటువంటి వెలక్కాయలో గుజ్జుంటుంది మింగేటప్పుడు. ముడ్డెముడు పడ్డప్పుడు మాత్రం ఒట్టి డొల్లే పడుతుంది. లక్ష్మి వచ్చినా పోయినా అట్లాగే ఉంటుంది. ఆ లక్ష్మిని నిలబెట్టుకోవాలంటే ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం చాలా గొప్పది. ఆ ఐశ్వర్యం నీకు నిలబడాలి అని కనుక అనుకుంటే నీవు మాత్రం అహంకారం అనేది ఉండకూడదు. కాబట్టి ఈ రాశికి చాలా బాగుంది. ఈ బాగున్న దాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత ఎక్కడ తొందరపడి దూకుడు పడి అనవసరమైన ఖర్చులు పెట్టకండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూపించుకోండి, దైవాన్ని పూజించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.